నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, రాజుల కథలు ఏమన్నా ఉంటే ఒకటి చెప్పండి రమ్మగారు. రాజుల కథలు అంటే జానపద కథలు అనుకుందాం. ఓకే, జానపద కథలు. ఇవి కథా చరిత్ర సాగరంలో, తర్వాత కాశీ మజిలీ కథల్లో మనకి బోల్డ్ అని కథలు కనపడతాయి జయ. వాటిలలో చాలా వాటిని మన పాత సినిమాల్లో వాడేసుకున్నారు. పాత సినిమాల్లో కొన్ని సీన్లు ఈ కథలు చెప్తే ఇది ఫలానా సినిమాలో ఉంది, ఇది బాహుబలిలో ఉంది అని మనం ఎవరో కూడా చెప్పారు. ఇలాంటిది కదా బాహుబలిలో ఉంది అని. ఏమో బాహుబలి కథ మాత్రం అది పాత కథ లాంటిదే కదా, మనం తెలుసుకున్న కథే అది. అవును అవును. అంటే ట్రీట్మెంట్ వేరేగా ఉంది కదా, ట్రీట్మెంట్ బాగుండటంతో గ్రాఫిక్స్ అవి ఉండి మనం బాగా ఆదరించాం. కానీ పురాతనమైన గాథే. చెప్దాం ఒక కథ. పూర్వమట ఒక బ్రాహ్మణ కుటుంబాల కథలే ఉంటాయి జనరల్ గా. మీరు బ్రాహ్మణ పేరు చెప్తున్నానని కంగారు పడకండి, ఆ కథ ఎలా ఉందో అలాగే చెప్తున్నా నేను. ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో ఒక బ్రాహ్మడు భార్య ఉండేవాళ్ళు. చాలా కాలం ఆయనకి సంతానం కలగలేదు. అయితే ఆయన శివుడి కోసం కొంతకాలం తపస్సు చేసి ఆ చుట్టుపక్కల ఉన్న శివక్షేత్రాలన్నీ ఒకే రోజులో మొత్తం శివక్షేత్రాలన్నీ కాలినడకన దర్శించి ఎంతో శ్రమించి మొత్తానికి శివుడిని మెప్పించి 3 కొడుకులు పుట్టారట. ఆయన 3 కుమారులు పుట్టిన తర్వాత సరే వీళ్ళు ఏమైంది, ఈయన పిల్లలకి చదివి కొంత మటుకు చెప్పించిన తర్వాత, నాయన ఈ ఊళ్ళలో ఏం బతుకుతారు, మనం పెద్దవాళ్ళం అయిపోయాం అంటే కొంచెం లేట్ గా పిల్లలు పుట్టారనమాట. మా తర్వాత మీరు ఇంకా ఈ ఊళ్ళో ఉండద్దు, ఏదైనా మంచి క్షేత్రానికి మంచి చోటకి వెళ్ళి మీ విద్వత్తుకు తగిన ఉద్యోగాలు దొరికించుకుని లేదా ఆ ప్రతిభకి తగిన సన్మానం దొరికే చోటకి వెళ్ళండి రా అని చెప్పాయి. అమ్మా నాన్న పెద్దవాళ్ళు అయ్యి వెళ్ళిపోయాక ఈ అబ్బాయిలు 3 ఏం చేశారట, ఆ నగరం ఈ నగరం తిరుగుతూ ఏదో ఒక పెద్ద నగరానికి చేరారు. చేరితే అక్కడ చేరినప్పుడు ఏమైందంటే వీళ్ళు కాస్త అప్పుడు ఒకటే రకం రూపంలో ఉండేవాళ్ళు. 3 ఒకే పోలికల్లో ఉండేవాళ్ళు అబ్బాయి. ఈ ఒకే పోలికలో ఉన్న ఈ అబ్బాయిలను చూసి ఒక ఆయన, ఒక రామశర్మ గారు అనే ఒక బ్రాహ్మడు, ఆయనకి మగపిల్లలు లేరు, 3 కూతుళ్ళే. ఈ ఒకే రకంగా ఉన్న అబ్బాయిలను చూసి ముచ్చటపడి ఆయన ఏం చేశాట, వీళ్ళని తన దగ్గర పెట్టుకుని అబ్బాయిలు 3ని తర్వాత చక్కగా మరి కాస్త ఇంకా వాళ్ళకి కావాల్సిన కొద్దిగా విద్యలు ఇంకేవో నేర్పించి ఆ ఊళ్ళో అక్కడ ఇక్కడ విద్వత్ సభలు అవి జరిగితే వాటన్నిటికీ పంపిస్తూ ఉండేవాడు. పంపించి ఏం చేశాడు, పిల్లలు చక్కగా ఉన్నారు, అమ్మా నాన్న లేరు, బాదరబందీ లేదని తన 3 కూతుళ్ళని ఇచ్చి 3 అబ్బాయిలకి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఆయన మరణించాడు. ఈ అబ్బాయిలు వీళ్ళ ఇంట్లో లేట్ గా పిల్లలు పుట్టే పద్ధతి ఉంది. వీళ్ళ నాన్న కూడా లేట్ గా పిల్లలు సంతానం కలిగారు. చాలా కాలం అయిన తర్వాత ఏమైందట, ఒకసారి ఆ నగరంలో కరువు వచ్చిందట. కాటకం అంటే వర్షాలు పడలేదు, పంటలు పండేవి కాదు. క్రమంగా జనాలు దానం చేసే పరిస్థితి నుంచి తప్పిపోయారు. బ్రాహ్మణులు బతకాలంటే అప్పట్లో ఏంటంటే రాజులు పోషించేవాళ్ళు లేదా ప్రజలంతా దాన ధర్మాదులతో దానంతో బ్రాహ్మడికి వాళ్ళు ఇస్తే వీళ్ళు యజ్ఞం హోమం ఏదో చేసేవాళ్ళు. ఎవరి దగ్గర ఏమీ లేకపోయేసరికి అలా చాలా ఇబ్బందులు పడిపోయి విసుగు పుట్టి ఇవి ఇక్కడ ఉంటే మనతో పాటు ఈ ఆడవాళ్ళని కూడా పోషించాల్సి వస్తుంది, వీళ్ళు ముందు నుంచి పెద్దింటి వాళ్ళు, వీళ్ళకి ఘనంగా మన వల్ల కాదని 3 ఒకరోజు కూడబలుకుని అన్నదమ్ములు 3 లేచకపోయారు, ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అమ్మాయిలు వదిలిపోయారు. వెళ్ళిపోయేసరికల్లా ఈ 3 అమ్మాయిలో మధ్యలో అమ్మాయి గర్భవతిట. సరే ఏం చేశారు వీళ్ళు, తండ్రి ఏమో మరణించాడు, భర్తలేమో వెళ్ళిపోయారు, ఏం చెయ్యాలి, వాళ్ళ నాన్నకి ఒక స్నేహితుడు ఉన్నట్ట, యజ్ఞదత్తుడు అని ఒక పెద్ద మనిషి. ఆయన కొద్దిగా పర్వాలా వీళ్ళకంటే ఘనమైన స్థితిలోనే ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళారు, మా భర్తలు ఇట్లా వెళ్ళిపోయారు, మేము ఒంటరిగా అయిపోయాం, ఏదైనా సహాయం చేయమంటే ఆయన ఏమన్నాడమ్మా నా దగ్గరే ఉండండి అని తన దగ్గరే ఉంచుకున్నాడు. క్రమంగా కరువు కొద్దిగా తగ్గింది, కొంచెం పర్వాలా కాస్త బెటర్ గా అయ్యింది. అంటే మగవాళ్ళు 3 వెళ్ళిపోయే సమయానికి ఈ అమ్మాయి అప్పుడే 2వ నెలలో 3వ నెలలో చిన్న గర్భం, లేత గర్భం, పెద్ద నెలలు రాలేదు. ఈ అమ్మాయి వీళ్ళ ఇంటికి చేరి 3 అమ్మాయిలు కొద్దిగా రోజులు గడిచే కొందికి ఈ అమ్మాయి నెలలు పెరిగినాయి, కొంచెం పరిస్థితులు కూడా చక్కబడ్డాయి. సరే వీళ్ళకి ఒక బంగారం లాంటి పిల్లాడు పుట్టాడు. అమ్మాయికి పిల్లవాడు మహాందమైన బట్ట. ఆ యజ్ఞదత్తుడు తన ఇంటికి వచ్చి కన్నా ఆ అమ్మాయి తాలూకు పిల్లాడిని చూసి ఆయన చాలా సంతోషించేవాట. చంద్రోదయం జరిగింది, మీ నాన్న సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించేవాడు, కుమారస్వామి లాంటి కొడుకు పుట్టాడని ఆయన చాలా ఆనందించేవాడు. పిల్లాన్ని చూసి సంతోషంగా ఆ ఇంట్లో వాళ్ళంతా వీళ్ళని బాగా ఆదరించారు. ఈ 3 ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళట, మేడ మీద పిల్లాన్ని పెట్టుకుని పిల్లాన్ని ఆడిస్తూ కూర్చునేవాడు. ఒకనాటి సాయంకాలం శివపార్వతులు వ్యాహ్యాలకు వచ్చారు ఆకాశ మార్గం. ఈ 3 ఆడవాళ్ళు పిల్లాన్ని చూస్తూ ఏమనుకుంటున్నారు, అయ్యో ఇంత ముద్దైన పిల్లాడు పుట్టాడు, తండ్రులు లేకపోయారే, తండ్రి ఉంటే ఎంత సంతోషిస్తాడు పిల్లాన్ని చూసి,
అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని దుఃఖిస్తున్నారు అక్క చెల్లెళ్ళు ముగ్గురు. అయితే పార్వతీదేవి అందుట, స్వామికి పిల్లవాడు చూడండి ఎంత జనముద్దైన పిల్లాడు, ఎంత బాగున్నాడు, పాపం వీడికి తండ్రులు ఆండ లేకుండా పోయింది, ఇలా అయిపోయింది, వీడి జీవితం బాగు చేయండి అన్నాను. అందరూ కుమారస్వామి వల్లే ఉన్నాడు అంటున్నారు, కుమారస్వామి వల్లే ఉన్నవాడికి అండ లేకపోతే ఎలాగండి అనేసరికల్లా శివుడు అన్నట్ట, అదేమిటి ఇప్పుడు అండ లేకపోయినా వీడు సామ్రాజ్యాధికారం ఉంది వీడికి, పెద్దయ్యాక రాజకుమార్తెకి భర్త అవుతాడు, అప్పుడెప్పుడో అవటం కాదు ఇప్పుడేమో అవుతాదో చెప్పండి అన్నట్టు పార్వతీదేవి. అనేసరికి సరే వీడు తల ఎక్కడ నిద్ర చేస్తే అక్కడ తల కింద 1,00,000 వరహాలు వస్తాయి అని దీవించేట శివుడు. రాత్రి నిద్ర, పిల్లాన్ని రాత్రి పడుకోబెట్టారు, తెల్లారి పిల్లాన్ని నిద్ర లేపి స్నానానికి బయటికి తీసుకెళ్లేసరికి తలగడ కింద 1,00,000 వరహాల మూట ఉంది. అట్లా ప్రతిరోజు పిల్లాడు నిద్రపోయి లేచేసరికల్లా వాడి నెత్తి కింద 1,00,000 వరహాలు రావడం మొదలుపెట్టి యజ్ఞదత్తుడు ఆశ్చర్యపోయేటి, ఇదేమిటి ఏదో చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి ఆ 1,00,000 తీగ తీగ పిల్లాడు పెద్ద ఎదురికి ఎన్ని లక్షలు చేరినాయి వాళ్ళ దగ్గర. అక్కడి నుంచి చాలా పెద్దగా ఇళ్ళు వాకిళ్ళు అన్ని కొనేసుకుని గ్రాండ్ గా ఉన్నారు తల్లులు కొడుకును. అయితే యజ్ఞదత్తుడిని మాత్రం తమతోటే ఉంచుకున్నారు వాళ్ళు. ఆయన అన్నాడు, నాయన పెద్దవాడి అయ్యావో ఇంత సంపద వచ్చింది, తండ్రి లేకపోతే నలుగురు ఏమంటారు, కాబట్టి ఓ పంచి దాన ధర్మాదుల వల్ల మనం పోగొట్టుకున్నది మనకి దొరుకుతుంది. నీ దగ్గర అపరిమితంగా ధనం ఉంది, రోజు 1,00,000 రానే వస్తుంది నీకు, కాబట్టి దాన ధర్మాలు చేసి అంతా చాటింపిద్దాం, ఏ బ్రాహ్మడికి అయినా సరే దానం చేస్తామని దేశ దేశాల నుంచి బ్రాహ్మణులు వస్తారు దాన ధర్మాదులు స్వీకరించడానికి. వచ్చిన బ్రాహ్మణుల్లో ఎవరైనా నీ తండ్రులు కావడానికి అవకాశం ఉందని చెప్పేసరికల్లా సరేనా అనుకున్నారు, అడ్వర్టైజ్ చేశారు, అన్ని ఊళ్ళకి ఉత్తరాలు గిత్తరాలు పంపించారు. పంపిస్తే సరే చాలా మంది బ్రాహ్మణులు రోజు సంతర్పణ జరిగేది, బ్రాహ్మణులకేమో దానం చేసేవాళ్ళు. అక్కడి నుంచి భిక్షకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా బయట పాపం ఊళ్ళలో, వాళ్ళందరికీ అన్నం పెట్టేవాడు అతను విధిగా ప్రతిరోజు. ఇతని దగ్గరికి వెళ్తే దొరుకుతుందని. ఇంతకీ నేను నీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఈ పిల్లాడికి పుత్రకుడు అని పేరు పెట్టారట. పుత్రకుడు కుమారుడు అని అర్థం. శివపార్వతులే కల్లో కనపడి ఆ కల్లులకి చెప్పాడు అనమాట పేరు, పుత్రకుడు అని పేరు పెట్టి. అయితే ఈ పుత్రకుడు రాజు అయిపోయాడు, అంటే చిన్న సైజు రాజుగా ఉన్నాడు కదా. ఇక వారా వీరా అందరికి భోజనం పెట్టేవాడు, బ్రాహ్మణులకి ప్రత్యేకంగా ధన సహాయం అంటే దానం చేసేది. కొన్నాళ్ళు గడవగా ఆ నోట ఈ నోట ఈ వార్తలు బయటికి వెళ్ళిపోయి వీళ్ళ ముగ్గురు తండ్రులు వచ్చేసారు ఇక్కడికి. వీడు తమ కుమారుడైన వాళ్ళకి తెలీదు పుత్రకుడు అనే ఒక రాజకుమారుడు ఇలాగా దానం చేస్తాడని తెలుసుకున్నారు. సరే వచ్చాక వాళ్ళకి గుర్తేమిటి, ముగ్గురు ఒకేలా ఉండటం వాళ్ళ గుర్తు. వీళ్ళు కాస్త గుర్తుపట్టారు, ఇతనికి తెలిసింది వీళ్ళు ముగ్గురు ఒకేలా ఉన్నారని. తన తాతగారైన యజ్ఞదత్తుని పిలిచాడు, ఆయన చూశాడు, ఆడవాళ్ళని పిలిపించారు, అమ్మలు గుర్తుపెట్టారు, అయ్యో భర్తలు దొరికారని కాళ్ళు కడిగి నీళ్లు జరుపుకుని వాళ్ళని అంతఃపురంలోకి తీసుకుపోయి చక్కగా యథావిధిగా సేవించారు. అయితే ఈ తండ్రులకు ఏమైంది, కొన్నాళ్లకి వీడు రాజుగా ఉండటం, వీడి దగ్గర ఇంత సంపద ఉండటం చూసి కుళ్ళొచ్చింది. కొడుకు మీద కుళ్ళు వస్తుందా అంటే కొడుకు మీద కుళ్ళు మామూలుగా రాదు, తమే ఇంత బిడ్డని పెంచుకుంటూ ఉంటే ప్రేమ వస్తుంది. 25 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత చూసి ఒకడు మామూలు పిల్లాడు ఇంత కింగ్ అయిపోయాడు, వీడిని లేకుండా చేస్తే ఇదంతా మనకే సొంతం అవుతుందని భావించారు ముగ్గురు కూడా. భావించి ఏం చేశారు, సరే ఇతనికి రాజగీజ అంత బాగా ఏర్పడింది కదా, బోల్డ్ సంపద ఉండేసరికి మంత్రులు సలహా ఇచ్చేవాళ్ళు, పెద్ద మనుషులు పురోహితులు బోల్డ్ మంది ఉన్నారు, నగర పెద్దలు బాగా గౌరవించేవాళ్ళు ఈ అబ్బాయిని. అయితే ఈ తండ్రులు ముగ్గురు ఏం చెప్పారంటే, వింధ్యవాసిని దేవి అని ఒక అమ్మవారు ఉంది, దేవాలయం వింధ్య పర్వతాల దగ్గర ఉంది, మేము వెళ్తాం, నువ్వు కూడా రా మాతోటని పిల్లాన్ని తీసుకెళ్ళారు. 20 ఏళ్ళు 19-20 ఏళ్ళు వాడిని వెంబడబెట్టు తీసుకుని వెళ్ళిన తర్వాత ఏమైంది, ఒక జీర్ణ దేవాలయం దగ్గర ఎక్కడో ఆగితే ఈ కుర్రాడు ఆ లోపల దేవాలయంలో ఉండగా నాన్నలు ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు, నువ్వు ఇక్కడే ధ్యానం చేసుకోమని చెప్పి వెళ్ళిపోతే కొంతమంది తలార్లను పంపించారు ఈ అబ్బాయిని చంపేయమని. ఈ లోపలికి వెళ్ళిన వాడు ఈయన తెల్లబోయాడు, ఏమిటి వీళ్ళెవరో నా మీదకి వస్తారని కొద్దిగా ఫైటింగ్ చేశాడు అబ్బాయి. చేసేసరికల్లా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చెప్పేవాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళంతా దొరికిపోయి వాళ్ళు అన్నారు, బాబు మిమ్మల్ని చంపితే మాకేం వస్తుందండి, మిమ్మల్ని చంపి బహుమానం తీసుకోమని చెప్పారు కొంతమంది పెద్దవాళ్ళు, అందుకోసం అని వచ్చామన్నారు. ఎవరు మీకు డబ్బు ఇచ్చిందంటే మీ తండ్రులేనండి అనే సక్కలు వాడికి విరక్తి పుట్టింది. వీళ్ళ కోసం కదా నేను ఇంత దానం చేశాను, ఇంత ప్రయత్నం చేస్తే ఎందుకు నేను వీళ్ళతోటి ఉండాలి, ఇలాంటి నాన్నల కోసమా నేను ప్రయత్నం చేశాను అని వాడికి విరక్తి పుట్టి ఏమన్నారు, ఒరే బాబు ఈ నగలు నాణ్యాలు తీసుకోండి, నన్ను చంపేశామని వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి తన మెడలో ఉన్న వస్తువులు అవి తీసి వాళ్ళ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక వాడికి ఇంటికి వెళ్ళబుద్ధి కాల. నాన్నలు నన్ను చంపదలుచుకుంటారని తల్లులకి ఎలా చెప్పాలో తెలియలేదు అతను.
సంవత్సరాల తరబడి భర్తల కోసం వెయిట్ చేసి ఉన్నారు కదా పాపం వాళ్ళు దుర్మార్గులు అంటే ఎంత కష్టంగా ఉంటుంది, అందుకని మరి చెప్పదలుచుకోలేదు. చెప్పదలుచుకోక వెళ్ళిపోయాడు బయటికి. వీళ్ళు ఏం చేశారు, ఈ ముగ్గురు తండ్రులు ఓహో ఈ పిల్లాడు సంహరించబడ్డాడు అనుకుని వీళ్ళేమో ఊరెళ్ళిపోయారు. ఊరెళ్ళిపోయాక ఈ రాజ్యం మాదే, పుత్రకుడు ఏదో గాల్లో కలిసిపోయాడు అది ఇది అనే సకల మంత్రులు అందరూ ప్రశ్నించారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ పడిపోయాడు, పిల్లవాడి శరీరం తెచ్చి మాకు ఎందుకు చూపించలేదు, మీరు రథంలో గుర్రాలు వేసుకుని వెళ్ళారు, రథంలో వెళ్ళారు, ఒక రథం మీతో ఉంటే బాడీని అందులో వేసుకుని రావచ్చు కదా, మీరు ఎందుకు తేలేదని రకరకాల ప్రశ్నలు చేసి వీళ్ళు ముగ్గురు మూడు రకాలుగా చెప్పేశారు కదా. వీళ్ళకి డౌట్ వచ్చేస్తుంది ఆ మంత్రులు. యజ్ఞదత్తుడు వీళ్ళని ముందు దుర్మార్గులు వీళ్ళు, ఎందుకంటే ముగ్గురు ఆడవాళ్ళు తమని నమ్ముకుని ఉన్న వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఆ డబ్బు కోసం చేరారు, ఆ పిల్లాన్ని ఏం చేశారు అని ఆయనకి బాగా అనుమానం వచ్చేసి జో తీసుకెళ్ళి వాళ్ళని వీళ్ళని అందరినీ ప్రశ్నించారు. ప్రశ్న వేస్తారు. ప్రశ్నలు వేసేసరికల్లా ఈ ప్రశ్నలో వీళ్ళు కొడుకుని చంపడానికి చూసే దుర్మార్గులు అని సమాధానం వస్తుంది. దాంతో అనుకున్నారు, అమ్మా నిజంగానే ఈ పిల్లాన్ని పుత్రకుడిని వీళ్ళు చంపేశారనుకుని మంత్రులు వాళ్ళు ప్రజలు అందరూ కలిసి అలా ఒక దెబ్బ కొట్టి ముగ్గురు నాన్నలకి కైవల్యం ప్రసాదించేశారు. ఆ రాజ్యం అనాథగా ఉండిపోయింది. ఆ తల్లులు ఏడుతూ అయ్యో పిల్లాడి ముద్దు అల్లారి ముద్దుగా పెంచుకున్నాం, నాన్నలు లేనప్పుడే హాయిగా ఉన్నాం, అనవసరంగా పిల్లాన్ని పొట్టను పెట్టుకున్నారని ఏడుతూ యజ్ఞదత్తుడు తల్లులు అలా దిగులుగా ఉండిపోయారు. ఈ ఇల్లు దాటి వెళ్ళిపోయాడు కదా, ఈ వింధ్యవాసన దేవాలయం నుంచి బయటికి వెళ్ళిపోయిన ఈ పుత్రకుడు అట్లా తిరుగుతూ తిరుగుతూ అడవి మార్గం గుండా వెళ్తున్నాడు. వెళ్తుంటే ఒక చోట ఇద్దరు భారీ కాయలైన వ్యక్తులు పోట్లాడుకుంటూ కనపడ్డారు. పోట్లాడుకుంటుంటే కుర్రాడు చక్కగా అందంగా కనపడతాడు. ముందే చెప్పాం కదా చాలా అందంగా ఉంటాడు అబ్బాయిని. చూసేసరికల్లా వీడు నరుడు, వీడికి చాలా తెలివితేటలు ఉంటాయని తను ఆపారు. ఆపి అబ్బాయి మేమిద్దరం పోట్లాడుకుంటున్నాం, మాకు తెలివి తక్కువ వాళ్ళం మేము, నువ్వు బాగా తెలివిగల వాడిలాగా అనిపిస్తున్నావు, పైగా నరులకు మహా తెలివితేటలని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు, ఏదైనా తగాదా వచ్చినప్పుడు ఎవరినైనా మానవుడిని పట్టుకోండి వాడు సమాధానం చెప్తాడన్నారు అని చెప్పాడు మా నాన్న, నువ్వు మాకు సమాధానం చెప్పమన్నారు. ఏమిటి సమాధానం చెప్పాలంటే వాళ్ళ దగ్గర 3 వస్తువులు ఉన్నాయి. అవి ఏమిటి, ఒక జత చెప్పులు, ఒక గిన్నె, ఒక కర్ర, 3 వస్తువులు. ఈ 3 వస్తువులు మా నాన్న మాకు ఇచ్చాడు ఇద్దరికి. ఇప్పుడు మేమిద్దరం చెరో వైపుకి వెళ్ళిపోదలుచుకున్నాం, వీటిని ఎట్లా పంచుకోవాలో చెప్పమంటే పుత్రకుడు నవ్వాడు. దీనికి ఒక తెలివితేటలు కావాలా, దీనికి తీర్పరెందుకు, ఈ 3 వస్తువులు పిచ్చి వస్తువులకి ఏంటంటే ఇవి పిచ్చివి కాదు, ఇవి చాలా పవర్ఫుల్ అని చూపించారు. ఆ పాదరక్షలు వేసుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఆ గిన్నెలో ఏది కావాలంటే ఆహార పదార్థం అందులోంచి వచ్చేస్తుంది. ఆ కర్రతో నేల మీద ఏది గీస్తే ఆ వస్తువు తయారైపోతుంది అని చెప్పారు. చెప్పేసరికల్లా ఈయన ఏమన్నాడు, ఉండండి వీటిని పరీక్షించనివ్వండి నన్ను అని చెప్పి ఆ గిన్నె చేతపుచ్చుకుని ఆ కర్ర కూడా చేతపుచ్చుకుని ఆ చెప్పులు వేసుకున్నాడు. వాళ్ళిద్దరూ చూస్తూ నుంచున్నారు. ఇద్దరు ఏమిటంటే బ్రహ్మరాక్షసులు అన్నమాట, వాళ్ళకి మందమతులు వాళ్ళు పాపం. ఈ చెప్పు చూస్తూ ఉన్నారు. ముందే వాళ్ళకి నరుడు తెలివిగలవాడని తెలుసు వాళ్ళకి. ఆ చూస్తూ ఉండగానే ఆ చెప్పులతోటి ఇక్కడి నుంచి నేను ఎగిరిపోవాలి అనుకుంటున్నాడు, ఒక రౌండ్ వేసి వస్తానని చెప్పాడు. వాళ్ళు ఆ నోరు తెచ్చుకుని చూస్తూ ఉండగానే రౌండ్ వేస్తానని వెళ్ళిన వాడు ఇక అదే పోక వెళ్ళిపోయాడు. ఇంకా రాల. ఈ రాకుండా ఏం చేశాడు, సరే బాగా ముందుకెళ్ళి ఇవేవో వస్తువులు దొరికినాయి, వీటితోటి మనం హాయిగానే ఉండొచ్చు అని అనుకున్నాడు. ఓ సంచి ఏదో ఏర్పరచుకున్నాడు. ఆ గిన్నెల నుంచి ఏది కావాలంటే అది ఆహారం వస్తుంది, వస్తువులు కూడా వస్తాయి. కర్రతో గీస్తే కర్రతో వస్తువులు కూడా వచ్చేస్తాయి. ఇతను సంచి గీసుకుని ఈ సంచిలో ఈ 3 వస్తువులు పడేస్తున్నాడు. పాదరక్షలు వేసుకున్నాడు, కర్ర చేత్తో పుచ్చుకున్నాడు. గిన్నె మాత్రం దాచాడు ఎవరికంటా పడకుండా. వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏదో నగరం కనపడింది. సరే కొన్నాళ్ళు మన జీవితం ఇక్కడ గడుపుతాము అని చెప్పి ఆ నగరంలోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్దామా అని ఆలోచించి చివరికి ఒక ముసలమ్మ ఉన్న పూటకూళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు కొద్దిగా పాతబడి ఉంది, ఆ మామ ఉన్న ఇల్లు. అయితే ఆ పూటకూళ్ళమ్మ ఈ కుర్రాడు చాలా పోవడంతో ఆవిడకి బాగా నచ్చాడు. సరే కొంత డబ్బు అది ఏదో పడి ఇచ్చాడు ఆవిడకి. ఆవిడ దగ్గర ఉండేవాడు. 2-3 రోజులు అయ్యాక ఆవిడ ఆహారం పెడుతుండేది. ఇద్దరు కలిసి ఆ ఊరు ఈ ఊరు ఆ అడవి ఈ అడవి కబుర్లు చెప్పుకునేవాడు. చెప్పుకుంటున్నప్పుడు ఆ పూటకోళ్ళ అవ్వంది, నాయన ఎంత చక్కటి వాడిపోయి నువ్వు, నీకు ఎంత మామూలు పిల్ల రాదు, నీకు మహా అందగత్తైన భార్య వస్తుంది, చక్కగా ప్రయత్నం చేసుకో అంటే, అందగత్తలు ఎక్కడ ఉంటారావా అని అడిగాడు అబ్బాయి. అడిగేసరికల్లా ఎక్కడో ఉంటామేమిటి, ఈ నగరం రాజుగారి అమ్మాయి పాటలి, ఆ పాప పేరు ఎర్రగా ఉంటుందట, ఎంత అందగత్తో ఎంత బాగుంటుందో, మహా సౌందర్యవతి, నీకు ఆ అమ్మాయికైతే జోడు చక్కగా కుదురుతుంది, నువ్వు ఆ పిల్ల పక్కన పెడితే రతి మన్మధుల్లాగా కనపడతారు, సీతారాముల్లాగా కనపడతారని బోల్డని కబుర్లు. వీడికి ఆ అమ్మాయిని చూద్దామంటే మన దగ్గర సాధన ఉంది కదా ఎలాగో. రాత్రి బాగా చీకటి పడ్డాక పాదరక్షలు వేసేసుకుని ఆ చెప్పులు జతేసుకుని పాటలు ఉన్న అంతఃపురానికి వెళ్ళాలని కోరుకున్నాడు. అంతఃపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి ఇది అర్ధరాత్రి. తన అంతఃపురంలో ప్రవేశించిన కుర్రాన్ని చూసి ఆ అమ్మాయి మోహించేసింది ఇతని.
ఈ అబ్బాయితో కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. ప్రతిరోజు రాత్రిపూట ఈ అబ్బాయి అంతఃపురానికి వెళ్ళిపోయేవాడు. కొన్ని రోజుల తర్వాత ఎవరో మగవాళ్ళ మాటలు వినపడుతున్నాయి అంతఃపురంలో అనేది కనిపెట్టారు కాపలా వాళ్ళు. కాకపోతే రాజకుమార్తెని డైరెక్ట్ గా అడిగితే ఆవిడ ఓటరిస్తుంది, అబ్బాయి కాదంటుంది. అందుకని ఏం చేశాడు, రాజుగారికి తెలిసి ఈ సంగతి ఏం చెప్పేట, వాళ్ళ చెలికత్తెల్లో ఒకదానికి ఎవరు వస్తున్నారో చూడు, వాడెవడో తెలియాలి. తెల్లారేసరికి ఉండట్లా, ఎట్లా వస్తున్నాడు, ఏదో మాయావయ్యి ఉంటాడు వాడు, కాబట్టి ఏదైనా ఒక గుర్తు పెట్టు, వాడి బట్టల మీద కానీ వాడి మీద కానీ చూద్దామన్నాడు. సరే ఈ చెల్లికత్తి ఏం చేసింది, దాన్ని ఏమంటారు, మన లాక్షారసం అంటారు, లత్తుక, మన ఎర్రది లక్కతోటి చేసే ఒక లూజ్ గా ఉండే పదార్థం ఉంటుంది, దాన్ని కాళ్ళకి పెట్టుకుంటారు. గోరింటాకులాగా అల్తా ఉంటుంది చూడు, మనం పెట్టుకుంటాం డాన్స్ చేసేటప్పుడు గోరింటాకులాగా అల్తా, అలాంటిది అలక్తకము అంటారు, అంటే కాలికి చేతులకి గోరింటాకులాగా పెట్టుకునే ఒక పదార్థం. అదేం చేసింది, అది కలిపి పెట్టుకుంది, రెండు చేతులకి పట్టించుకుంది. ఎప్పుడైతే ఈ రాజకుమార్తె అర్ధరాత్రి ఆ కుర్రాడితోటి కబుర్లలో మునిగిందో, ఈవిడేం చేసింది, వెనక నుంచి అలాగా వెళ్ళి అతని ఉత్తరీయాన్ని ఇట్లా రెండు అరిచేతులతోటి పట్టి, ఈ చేతి గుర్తులు ఆ ఉత్తరీయం మీద పడిపోయినాయి. ఉత్తరీయం అంటే అప్పర్ క్లాత్, భుజాల మీద వేసుకుంటారు కదా. సరే మర్నాడు ఏం చేశారు, ఊరంతా వెతికారు, ఊళ్ళో ప్రతి ఇంట్లోనూ ఉత్తరీయాల్ని వెతికారు. వెతికితే రాజుకి ఏముంది, రాజు బట్టలు తలుచుకుంటే, రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవ అంటారు, ఏ దెబ్బకి కొదవలేదు, కుదురుతుంది చక్కగా. సరే అన్ని ఇళ్ళు పరిశీలించాక ఈ ముసలి మామ దగ్గర, పూటకోళ్ళమ్మ దగ్గర ఉన్నటువంటి కుర్రాడి భుజం మీద ఉండే ఉత్తరీయానికి ఈ అరచేతుల లత్తుక మరక ఉంది అనేది కనపడి పట్టేశారు. అబ్బాయి పట్టేసేసరికల్లా సరే సైనికులు, పెద్ద సైనికులు వచ్చే లోపల ఈ కుర్రాడు ఏం చేస్తాడు, ఆ చెప్పులతోటి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోయాడు. ఒక క్షణంలో వెళ్ళిపోగలడు కదా, పరిగెత్తక్కర్లా వాడు. ఈ చెప్పులు వేసుకుని రాజకుమార్తె దగ్గరికి వెళ్ళి, మీ నాన్న వాళ్ళు మనని కనిపెట్టేశారు, నువ్వు నాతో వచ్చేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఆ అమ్మాయిని కావలించుకుని ఎగురుకుంటూ బయటికి తీసుకెళ్ళిపోయి తమ నగరం, ఇంతకు ముందు తాము ఉన్న చోటకి వైపుకే వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే, ఆ ఊరి బయట తన దగ్గర ఉన్న కర్రతోటి బ్రహ్మాండమైన నగరాన్ని గీశాడట. గీసి ఆ నగరానికి ప్రాణం పోసాయి. తనతో పాటు వచ్చేసిన పాటలి రాజకుమార్తె పేరు, తన పేరు కలిపి పాటలీపుత్రం అనే పేరు పెట్టాడు ఆ నగరానికి. ఆ పాటలీపుత్రం అనేది ఇట్లా ఈ రకంగా తయారైంది ఈ కథ, అట్లా చెప్తారు. ఇది కథా సరిసాగరంలోనే ఉంది. ఓకే, ఇంకా వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరు, ఇంకా ఆయన రాజు అయిపోయాడు, ఆ నగరానికి అతడే రాజు. ఆ తర్వాత ఈ పాటలి వాళ్ళ నాన్న కూడా వచ్చి, సరే ఈ రకంగా ఇంత ఘనంగా ఉన్న పెళ్లి కొడుకుని ఎవరు కాదంటారు, ఆయన వచ్చి వీళ్ళతోటి కలిసిపోయాడు. ఇతను ఏం చేశాడంటే, తన ఊరు నుంచి ఆ యజ్ఞదత్తుడిని, ఊళ్ళోపల ఉన్న యజ్ఞదత్తుడిని, తన తల్లుల్ని తెచ్చుకున్నాడు. ఈయన చాలా గొప్పగా రాజ్యం చాలా సంవత్సరాల పాటు ఆ రాజ్యానికి రాజుగా పరిపాలించాడు. పాటలీపుత్రం, పుత్రకుడు అతని పేరు. పుత్రకుడు, పాటలి, పాటలీపుత్రం అనే నగరం అట్లా నిర్మింపబడింది అని చెప్తారు. ఇప్పుడు ఇది జానపద గాథ, రాజుగారి కథ, అది కాకుండా కథా సరిసాగరంలో చెప్పబడిన కథ. ఈ పాటలీపుత్ర నగరంలో తర్వాత ఎన్నో వింతలు, విడ్డూరాలు, విశేషాలు బోలెడన్ని జరిగినాయి. ఎంత మందో కవి, గాయక, వైతాళికుల్ని పోషించట ఆయన, ఈ పుత్రకుడు అనే రాజు. ఆయన తర్వాత ఆయన సంతానము, ఆయన మనవలు కూడా బహు గొప్పగా రాజ్యం చేశారండి. అంటే విశేషంగా పరమేశ్వరుడి కృపా కటాక్షాల వల్ల వాళ్ళకి ఎంతో సంపద లభించింది. ఆ తర్వాత బుద్ధి కూడా సత్ప్రవర్తనతోటి చాలా కాలం రాజ్యం చేసి తర్వాత శివ సాయుధ్యాన్ని పొందాడు అని చెప్తారు. కథ కంచికి మనమే. చాలా బాగుంది రమ్మగారు, ఇలాంటి కథలు పిల్లలకి చెప్పుకోవచ్చు, సరదాగా ఉంటుంది. జానపద కథ, తర్వాత ఈ ఒక రాజు కథ. పాటలీపుత్రం పేరు మనకు తెలుసు. రైట్ అండి, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.